గాక. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి 2026 సంవత్సరం జనవరి నెల 27, 28, 29 తేదీలలో ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారి ద్వారా ఏర్పాటు చేయబడిన బైబిల్ మిషన్ మహాసభలు 88వ బైబిల్ మిషన్ మహాసభలలో ఏకీభించిన మీ ఎల్లరకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృపయు సమాధానములు కలుగును గాక. ఆమేన్. ఈ గొప్ప అవకాశాన్ని ఈ బైబిల్ మిషన్ మహాసభల్లో విశ్వాస జీవితము అనే అంశముపై నాకు ఇవ్వబడినటువంటి అంశమును బట్టి సంతోషిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవునికి, దైవజనుడు దేవదాస్ అయ్య గారికి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, బైబిల్ మిషన్ యొక్క అధ్యక్షులు అపోస్తలుడు రెవరెండ్ డాక్టర్ పి సజీవరావు అయ్య గారు బైబిల్ మిషన్ ప్రెసిడెంట్గా, అలాగే మహాసభల చైర్మన్గా మరియు కన్వీనర్గా ఈ సభల భారాన్ని దేవుని ఆత్మను బట్టి నడిపిస్తూ వారి అవకాశం నాకు ఇచ్చినందుకు, ఈ అంశమును ఇచ్చినందుకు ప్రభువును స్తుతిస్తూ ప్రెసిడెంట్ అయ్య గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు రెవరెండ్ డాక్టర్ ఏ దైవారావు అయ్య గారికి, అలాగే బైబిల్ మిషన్ సెక్రటరీ అయ్య గారు, ఈ రాత్రి అధ్యక్షులుగా నడిపిస్తున్న రెవరెండ్ వైఐడి ఇమానియల్ అయ్య గారికి, సెక్రటరీ అయ్య గారికి, అలాగే జాయింట్ సెక్రటరీ అయ్య గారికి నా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే నాకు ఇవ్వబడిన సమయమును బట్టి కూడా నేను కూడా క్లుప్తముగానే వాక్య సందేశం అందించాలని తలంచుచూ ఉన్నాను. దేవుని వాక్యం చదువుదాము. గలతీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. ధర్మశాస్త్రము నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించునని నీ వాక్య గ్రంథములో వ్రాయించినావు. దైవజనుడు దేవదాస్ అయ్య గారు, మా ఆత్మీయ తండ్రి గారు, విశ్వాస జీవితమును జీవించి మాకు మాదిరి ఉంచి వెళ్ళినారు. విశ్వాస వీరుల జాబితా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతయు కూడా మీరు మీ ఆత్మచేత వ్రాయించినారు. అట్టి స్థితిని మేము కలుగునుటకు ఈ బైబిల్ మిషన్ మహిమ మహాసభలలో తండ్రి నీ వాక్య వర్తమానము ద్వారా మమ్మును ఆ స్థితికి సిద్ధపరచుము. విశ్వాస జీవితములో మేము జీవించుటకు మాకు నీ వాక్యమును నుండి మీ ఆత్మ సహాయము చేత మాతో మాట్లాడుము. ప్రతి వారికి అవసరమైన మీ వాక్కులు వినిపించుమని విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. విశ్వాస నేత్రములు వీక్షించుచున్నవి నిన్ను. విశ్వాస నేత్రములు వీక్షించుచున్నవి నిన్ను. ఓ నది ఓ నాట్లు చూచి సన్నుతించు నాట్లు నీ సన్నిధి నిలుపు. నాలో నీ సన్నిధి నిలుపు. నీ ఆజ్ఞలన్నీ అనుసరించు. నీ ఆత్మను నాకిమ్మయ్యా. నీ ఆత్మను నాకిమ్మయ్యా. నీ సన్నిధి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
అందరూ చెప్పండి హల్లెలూయా. మరణాతా. ప్రభునందు ప్రియులారా, నా అంశం మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాస జీవితం. ఈ విశ్వాస జీవితమును గూర్చి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో 66 పుస్తకాలలో అనేక మంది భక్తుల జీవితాల్లో మనము చూస్తున్నాం. అందరము ఎరిగినటువంటి విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారికి విశ్వాసం. ఆయన విశ్వాస జీవితానికి కారకులు ఎవరు అంటే, మధ్యాహ్నం మన సెక్రటరీ గారు ఇదే వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తారు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించాలంటే విశ్వాసం అనేది కావాలి. అయితే విశ్వాసం అనేది ఎవరి నుండి కలుగుతుంది అని మనము బైబిల్ గ్రంథంలో చూస్తే, విశ్వాసమున కర్త అయిన యేసు వైపు చూస్తేనే. అందుకే అబ్రహాము గారు 12 గంటల వేళ లేక మధ్యాహ్నం ఎండవేళ సింధూర వనములో ఎదురు చూచినప్పుడు, అనగా విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుని కొరకు కనిపెట్టినప్పుడు, విశ్వాసం ఇంకా అతనిలో వృద్ధిలోనికి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా అతడు చేసిన విశ్వాస ప్రార్థన, ఆదికాండం 20వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే, అన్యజనుల మధ్య అనగా హేతు కుమారుల మధ్య అబీమెలెకు రాజుల యొద్ద ఉన్నప్పుడు అబ్రహాము తన విశ్వాస జీవితమును ఎలాగున కాపాడుకున్నాడో, తన విశ్వాస జీవితంలో విజయం ఎలాగ పొందాడో, తన విశ్వాస ప్రార్థన ద్వారా దేవుడు ఎంత అద్భుత కార్యము చేశాడో అక్కడ చదువుదాం. ఆదికాండము 20వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను. అంటే వారు పిల్లలను కన్నారు. అంటే వారికి కలిగినటువంటి బలహీనత, వారికి ఉన్నటువంటి వ్యాధులు, వారికి ఉన్న సమస్యల విషయంలో దేవుడు అబ్రహాము ద్వారా జరిగించిన ప్రార్థన. అబ్రహాము గొప్ప విశ్వాసి కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని యాకోబు 5:17లో కూడా వ్రాయబడింది. చదువుతారా? యాకోబు 5:17లో కూడా 15వ వచనము, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. అనగా అబీమెలెకు వారు ఏమి రోగులై ఉన్నారో కానీ అతడు ప్రార్థన చేయగా దేవుడు వారిని బాగు చేసినని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థన విశ్వాస జీవితానికి పునాది. మన ఆత్మీయ జనకులు దైవజనులు దేవదాసయ్య గారు గొప్ప ప్రార్థనాపరులని మనం ఎరుగుదుము. వారి జీవితంలో కూడా ఎన్నో ప్రార్థనలు వారు చేసినారు. వారి ప్రార్థన ఫలితమే ఈ బైబిల్ మిషన్ వృద్ధి, మనందరి వృద్ధి. అందుచేత నీతిమంతులైనటువంటి వారు విశ్వాసము ద్వారా జీవించడమే కాక, వారి జీవితాన్ని వారు చేయు పనుల ద్వారా, ఏమిటి ఆ పని అంటే, ప్రార్థన అనేది ఒక పని, లేక ప్రార్థన అనేది ఒక ఉద్యోగము. ఈ మహాసభలు జరుగుటకు మన ప్రెసిడెంట్ అయ్య గారు బైబిల్ మిషన్ కమ్యూనిటీ హాలులో ప్రతి దినము అనేక మంది చేత ప్రార్థనలు జరిగించారు. ప్రార్థనా పరుల యొక్క ప్రార్థనలు విన్న దేవుడు ఇంత ఘనమైన మహాసభలు జరిగిస్తూ ఉన్నారు. ఈ సభలకు వచ్చిన వారికి వాక్యాహారాన్ని ఆయన సమృద్ధిగా ఇస్తూ ఉన్నారు. ఈ సభలకు వచ్చే వారికి శరీరాహారాన్ని సమృద్ధిగా ఇచ్చుతున్నారు. ఈ సభలకు ఏ అక్కరతో వచ్చినా సరే అక్కరను బట్టి ఆ ప్రార్థన ఫలము, ఎలాగ అబ్రహాము ప్రార్థన అన్యజనుల ఎదుట దేవుడు నెరవేర్చారు, వారింటి వారిని బాగు చేశారు, వారి గర్భమును తెరిచి వారికి సంతానాన్ని ప్రభు ఎలాగిచ్చినారో, అలాగే విశ్వాసమున కర్త అయిన దేవుని వైపు చూచిన అబ్రహాం యొక్క ప్రార్థన దేవుడు ఆలకించినట్టే. దైవజనుడు దేవదాసయ్య గారు చేసిన ప్రార్థనలు
దేవుడు ఆలకించాడు కాబట్టి ఈవేళ మనము మన కనులారా నెరవేర్పును చూస్తున్నాం. అందుకే మనం పాడుకున్న పాటలో విశ్వాస నేత్రములు ఉన్నవి ఉన్నట్టు చూచుచున్నవి. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి. కాబట్టి అబ్రహాము వలె మన ఆత్మీయ తండ్రి, దైవజనులు, బైబిల్ మిషన్ వారికి ఆత్మీయ తండ్రిని దేవదాసయ్య గారు, ఇశ్రాయేలులకు లేక విశ్వాసులకు తండ్రిన అబ్రహాము వలె ప్రార్థన చేశారు. అలాగే మిషన్ అధ్యక్షులు మన నలుగురు అధికారులు కూడా మనకు తండ్రులంటి వారే. మన యొక్క ప్రధాన తండ్రిగా ఉన్న ప్రెసిడెంట్ అయ్య గారి ప్రార్థనలు ఈ సభలు ఇంత ఘనముగా జరుగుటకు కూడా కారణం. కాబట్టి మన అయ్యగారులలో మనం ఏమి చూస్తున్నామంటే విశ్వాసమును చూస్తున్నాము, విశ్వాస జీవితమును చూస్తున్నాము. వారి బాల్యము నుండి 11 ఏటే బైబిల్ పుచ్చుకొని ఇంచుమించు 69 సంవత్సరములు, 70వ సంవత్సరం రాబోతుంది. ఇంత వయస్సులో ఉన్నప్పటికీ కూడా ఒక యవనస్తుని వలె విశ్వాస బలము చేత ఎన్నో విజయాలు ఈ మిషన్కు మనకు అందించిన వారై ఉన్నారు. అందుకే యోహాను గారు ఏమి రాశారు? ఈ లోకమును జయించిన విజయమే మన విశ్వాసము. కాబట్టి లోకమును మనం జయించాలన్నా, శరీరమును మనము జయించాలన్నా, సాతానును మనము జయించాలన్నా, సమస్యలు మనము జయించాలన్నా దైవ ప్రార్థన లేక విశ్వాస సహితమైన ప్రార్థన చాలా గొప్పది. ప్రార్థన జీవితమే విశ్వాస జీవితానికి పునాది అని నేను ఈ సమయంలో జ్ఞాపకము చేస్తున్నాను. విశ్వాసముల కర్త యేసు ప్రభువు కూడా 40 దినములు ప్రార్థించినారు. అయితే ప్రార్థన కాలము అయిన తర్వాత సాతాను శోధకుడుగా వచ్చాడు. మత్తయి 4:4లో మనం చూసినప్పుడు ఆ సాతాను అంటున్నాడు, ఇదిగో ఈ రాళ్ళ రొట్టెలుగా చేసుకుని ఆకలి తీర్చుకోమనగానే ప్రభు అన్న మాట ఏమిటి? అందుకు ఆయన మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు గాని దేవుని నోట నుంచి ప్రతి మాట వలన ఏమవుతారు చెప్పండి? జీవిస్తారు. యేసు ప్రభు వారు శోధన కాలమున అనగా ప్రార్థన ద్వారా, ప్రార్థన శక్తి ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన సాధించిన విజయం ఏమిటి? సాతానును జయించుట. అలాగే అబ్రహాము గారు అన్యజనుల మధ్య ఉండి అతడు ప్రార్థించినప్పుడు దేవుని దర్శనము ద్వారా వారి కొరకు ప్రార్థించమని చెప్పగా, అబ్రహాము అనే ప్రవక్త వచ్చి ప్రార్థిస్తాడని చెప్పగానే దేవుడు అక్కడ అద్భుతాలు చేసినట్లు ఆదికాండములో మనం చూచినాము. అలాగే బైబిల్ మిషన్కు ఈ దినమున మనకు అధ్యక్షులు కానీ మన అధికారులు కానీ బైబిల్ మిషన్ వారందరికీ నేర్పే పద్ధతి ఏమిటంటే విశ్వాస జీవితం కొరకు ఆధారమైనది గొప్ప ప్రార్థన. బహుగా ప్రార్థన చేయుడి ఇక మీదట, బహుగా ప్రార్థన చేయుడి, బహుగా ప్రార్థన చేసి బలము. అందరూ చెప్పబడి పాడదాం. మహిలో తీరును గెలువోడి, దేవునికెప్పుడు మహిమ కలుగానీయుడి, దేవునికెప్పుడు మహిమ కలుగానీయుడి. కాబట్టి దేవుని పిల్లలారా, బహుగా ప్రార్థన చేసి బలము సంపాదించి ఈ మహిలో కీడును గెలవాలి. దేవలోకంలో ఉన్న బైబిల్ మిషనే ఈ భూమి మీదకు వచ్చింది. ఈ 88 సంవత్సరాలు ఎదుర్కొన్న సమస్యలు, శోధనలలో విశ్వాసమును బట్టే మిషన్ విజయవంతముగా మరి మనము చూడగలుగుతున్నాము. వృద్ధిలో మనము చూస్తున్నాము, అనేకమైన అద్భుత కార్యములు మనము చూస్తున్నాము. మరి మధ్యాహ్నము సుదర్శనరావు గారు చెప్పారు, స్వస్థత కూటములు బైబిల్ మిషన్ ద్వారా వచ్చాయని. అలాగే సాయంకాల సమయం ముందు రవికుమార్ గారు చెప్పారు, వారు కూడా బైబిల్ మిషన్లోనికి వచ్చి గొప్ప సాక్ష్యము విదేశంలో వచ్చి మనతో పంచుకున్నారు. బైబిల్ మిషను భారతదేశంలోనే కాక ప్రపంచ దేశంలోనికి వెళ్ళిందంటే
దైవజనులు దేవదాసాయి గారి ప్రార్థన, మన అధికారులు చేస్తున్నటువంటి ప్రార్థనలు, మన బైబిల్ మిషన్ వారందరూ చేసే సన్నిధి ప్రార్థన మరి రహస్యముగా చేసినప్పటికీ బహిరంగముగా మనము బైబిల్ మిషన్ మహాసభల విజయాన్ని మనము చూడగలుగుతున్నాము. చప్పట్లు కొట్టి దేవుని మేము పరుద్దాము ప్రియులారా. అంచేత ప్రతి విషయములో మనము ప్రార్థన చేసి దేవునికి అప్పగించుకున్నట్లయితే దేవుని శక్తి ప్రార్థన శక్తి ద్వారా మనము గ్రహించగలమని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఏలియా మరి 1 రాజుల 19వ అధ్యాయములో 4వ వచనములో ఏలియా గారు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకోమని ప్రార్థన చేశారు. దేవుడు ఏలియా అన్ని ప్రార్థన విన్నారు, కానీ తన ప్రాణము తీసుకోమన్న ప్రార్థన మాత్రము నెరవేరలేదు. ఇందుచేతను ఏలియా గారు యెహోవా దేవుని భక్తిని శక్తిని ఎరిగిన వాడు కనుక, యెహోవా కొరకు ఎదురు చూచేవాడు కనుక, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు కనుక, ఏలియా కర్మేలు పర్వతంపై మోకాళ్ళు తలపెట్టుకుని ప్రార్థన చేసిన శక్తిమంతుడు కనుక, చనిపోయిన పిల్లవానిపై పరుండి ప్రార్థించి మొర్రపెట్టి చచ్చిన వారిని బ్రతికించిన వాడు కనుక, ఏలియా ప్రార్థన వల్ల విధవరాలు అప్పములు వృద్ధి అవుట, ఏలియా ప్రార్థన వల్ల కాకోకముల ఆహారము, ఉదయం రొట్టె మాంసము, సాయంకాలం రొట్టె మాంసము అతనికి ఆహారముగా తెచ్చుట. అంతేకాకుండా ఈ ప్రార్థన స్థలములో ఆ ప్రార్థనకు నెరవేర్పు కాదు, కానీ దేవుడు ఏం చేశాడంటే దేవదూతను పంపి రొట్టెను నీళ్ల బుడ్డిని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. శక్తికి మించిన ప్రయాణము చేయమంటారు అంటే విశ్వాస జీవితానికి మరణము లేదు, విశ్వాస జీవితానికి ఓటము లేదు, విశ్వాస జీవితములకు సాతాను ఎప్పుడు మనల్ని గెలవలేడు. అందుకే శత్రువులు గెలవగలరా మనలాను నేడు, శత్రువులు గెలవగలరా, శత్రువులు గెలవగలరా మనలాను నేడు, శత్రువులు సాతాను గెలవగలడా అతని కోనా కోతాలి గెలవగలదా, పాతకములు వాటి ఫలితములు గెలిచిన పాతాళము గెలిచిన పాతాళము గెలిచిన ప్రభుని సభకి గెలుపోలు, ప్రభుని సభకి. ఈ మహాసభలు 88వ మహాసభలు ఇలాగూ దేవుడు జరిగిస్తున్నారంటే ప్రతి ఏటా సభలకు జయమే, సభలకు వచ్చిన వారికి జయమే. అందుకే మనయ్య గారు రాసిన పాటలో జయము కీర్తనలు జయశబ్దం అనే పాటకు అర్థమేమిటి? విశ్వాసకి ఎప్పుడూ జయమే, అపజయమే కల్లా జయమే నీకెల్లా. అలాగే భయపడరాదు క్రీస్తు విశ్వాస అనే పాటకు అయ్యగారు పెట్టిన పేరు విశ్వాసికి ఆదరణ. నీవే నమ్మకైన పాటకు అయ్యగారు పెట్టిన పేరు విశ్వాసికి ఆధారం. కనుక విశ్వాసికి ఆధారమైన పాటలు మన తెలుగు క్రైస్తవ కీర్తనలో దైవజనులు మనకు పొందుపరిచారు. అంచేత అనేకమైన కీర్తనలు మనము చూడగలిగితే బైబిల్ మిషన్ విశ్వాసం ఎలాంటిది? అందరికీ కనబడి మాట్లాడుటై అనుటయే మిషను విశ్వాసము. అందరికీ కనబడి అనుటయే మిషను విశ్వాసము. కొందరి బోధలు వేరుగా నుండును, కొందరి బోధలు
అందరూ పాడదాం, చెప్పలు పాడదాం. ఈ కీర్తన నాకే కాదు, విశ్వాసులందరూ చంద్రనయ్య గారు ఈ కీర్తన పై రేటింగ్ లో రాసినారు. ఈ కీర్తన నాకే కాదు, ఇది విశ్వాసులందరికీ చెందును. బైబిల్ మిషన్ విశ్వాస జనాంగమా, విశ్వాస జీవితమును మనము జీవించాలి. ఇంతవరకు లోక జీవితమును జీవిస్తే ఈ సభల ద్వారా విశ్వాస జీవితాన్ని జీవించాలి. అబ్రహాము లోకములో ఉన్నను, అన్యుల మధ్య అబీమెలెకు రాజుల దగ్గర ఉన్నను, అతని భార్యను హింసించిన వారిగా ఉన్నను, అతను ప్రార్థన చేసి విశ్వాస జీవితములో విశ్వాస వీరుడిగా నిలబడ్డాడు. ఇజ్రాయేలు రాణి తరిమినను, చంపుటకు దూతను పంపినను, రోషము కలిగిన ఏలీయా ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా శక్తిని పొంది మరణమనే జయించే ఆరోహణమయ్యే పరలోకము చేరుకునే ఒక మహిమా స్థితిలోనికి ఏలీయా గారు వెళ్ళగలిగినారు. ప్రార్థన అంత గొప్పది, అనగా విశ్వాస జీవితము గల వారు చేసే ప్రార్థన అంత గొప్పది. మన ఆత్మీయ తండ్రి గారు కూడా శరీరానుసారమైన జీవితము కాదు కానీ లోకానుసారమైన జీవితము దైవజనుడు దేవదాసయ్య గారు జీవించలేదు, కానీ ఆత్మానుసారమైన జీవితము జీవించారు. అందుకే మనము ఫిబ్రవరి 9వ తారీఖున ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాము: నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు. నీతిమంతుడు ఖర్జూరపు చెట్టు వలె భూమి వేస్తాడు. నీతిమంతులు ఎలాగుంటారో దేవుని వాక్యములో వ్రాయబడింది. ఈ నీతి ఎలాగొచ్చిందో మధ్యాహ్నం మన సెక్రటరీ గారు కూడా చెప్పారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. లేఖనము ఏమి చెబుతుంది అనే అంశాన్ని చూపించి ఏమి చెప్పింది అబ్రహాము గురించి అంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. కాబట్టి దేవుని పిల్లలారా, అందుకనే నీతిమంతుడైన అబ్రహాము గారు విశ్వాస జీవితమును అన్యజనుల మధ్య జీవించినాడు. విగ్రహారాధికున్నటువంటి మరి ఆ దినములలో ఉన్నటువంటి యోధా రాజ్యము, ఆహాబు, యెజెబెలు పాలనలో ఉన్న ఇశ్రాయేలులందరినీ బయలుదేవర తట్టు తిప్పినప్పుడు యెహోవా తట్టు తిప్పి బలమైన ప్రార్థనలు, బలమైన కార్యములు చేసినటువంటి ఏలీయా గారిని కూడా మనము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే అన్యుల మధ్యను విగ్రహార్థన ప్రబలిపోయిన ఈ మధ్యను బైబిల్ మిషన్ ఎలాగుంది, బైబిల్ మిషన్ వారమైన మనం ఎలాగున్నాం, బైబిల్ మిషన్లో సంఘాలు, మన సన్నిధులు, మన సేవకులు ఎలాగున్నారు, ఎలాగుండాలని మన అధికారులు మనకు మాదిరి చూపిస్తున్నారంటే ప్రార్థనాపరులుగా ఉండాలని, విశ్వాస జీవితాన్ని జీవించాలని. అలాంటి విశ్వాస జీవితాన్ని మన తండ్రి దేవదాసయ్య గారు జీవించిన మాటలు కొన్ని చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో ఒక మాట చూద్దాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారం విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి దేవుని నీతి బయలుపరిచింది. అంతకంతకు విశ్వాసము పెరుగుట వల్ల బైబిల్ మిషన్ ఆరంభములో ఉన్న విశ్వాసమే ఆఖరు వరకు ఉండాలి. అందుకే ఆవగింజంత విశ్వాసమరియున్న కొండ పగిలి సముద్రాన కూలిపడును అనేక రక్షణ పద్యాల్లో ఆవగింజంత విశ్వాసమును గురించి ఆ పద్యాన్ని మనకు నేర్పిన వారై ఉన్నారు. అన్ని విత్తనాల కంటే అతి చిన్నది ఆవగింజే, కానీ ఇది విస్తారముగా వృక్షముగా పెరుగుతుంది, ఫలిస్తుంది. అలాగే మన విశ్వాసము కూడా బైబిల్ మిషన్ వారి విశ్వాసం ఎలాగుంది అంటే, అబ్రహాము గారి విశ్వాసము ఇశ్రాయేలులు మరి ఐగుప్తుని దాటినప్పుడు కానీ, ఇశ్రాయేలులు ఎర్ర సముద్రం దాటినప్పుడు కానీ, ఇశ్రాయేలులు మజిలే చేసుకుంటా వచ్చినప్పుడు కానీ, ఇశ్రాయేలులపై యుద్ధములు వచ్చి అమాలేకులు పోరాడుచున్నప్పుడు కానీ విజయమే వచ్చింది. అరణ్యములో మన్నా తిని పోషింపబడ్డారు. దేవుని సన్నిధి వారి మధ్యకు దిగి వచ్చింది. అందుకే పరమగీత 8:5 ఏమి రాయబడిందంటే, తన ప్రియుని మీద ఆనుకుని వస్తున్నది ఎవరు అంటే, మరి 13:3-6లో వ్రాయబడిన మాట, పరమగీతములో దోమ స్తంభం వలె అరణ్య మార్గమున వచ్చు. ఇది ఏమి అరణ్య మార్గమున 40 ఏండ్లు ఏమీ లేకుండా బయలుదేరిన వారికి
ఏమీ లేవు అనకుండానే వారి జీవితము ప్రారంభించబడింది. అందుకే మన ఆత్మీయ తండ్రి గారు విశ్వాస జీవనం తెలియజేసే ఒక పాట, ఎవరు కావాలి నాకు, ఎవరు కావాలనే పాట. అలాగే నాకేమి కొదువా, నాదుడుండా శ్రీకరుండగు, దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు అని ఎన్నో అద్భుతమైన పాటలు మనకి అందించారు. తెలుగు క్రైస్తవ కీర్తనలు మన బైబిల్ మిషన్ కోయిల్ వారు మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగానే ఆ పాటలు పాడుతుంటే, వారితో కలిసి పాడితే పాటల్లో ఉన్నటువంటి ఫలితం మనం చూస్తాం. అలాగే ప్రార్థనలో ఉంటే ప్రార్థనలో ఉన్న ఫలితం మనం చూస్తాం. అంతేకాదు అన్ని విధాలుగా దేవునిపై ఆనుకొనటనగా విశ్వాస జీవితం గలవారు దేవునిపైన ఆనుకుంటారు. విశ్వాస జీవితం గల ఇశ్రాయేలీలైన వారు, అబ్రహాము పిల్లలు అరణ్యములోకి వచ్చినప్పటికీ వారు విశ్వాసులుగానే ఉన్నారు. పౌలు గారు రాసిన 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు ఎవరు? ఏబేలు విశ్వాస వీరుడు కాదా? తాను మృతి పొందును మాట్లాడుచున్నాడు. మృతి పొంది ఎవరైనా మాట్లాడతాడా? అది విశ్వాసము కాదా? అందుకే మనము ఫిబ్రవరి 9 వచ్చేటప్పటికి అయ్యగారి యొక్క జ్ఞాపకార్థాలు మరి 66వ సంవత్సరం చేసుకోబోతున్నాం. బైబిల్ మిషన్కు సభలకు 88, అయ్యగారి యొక్క జ్ఞాపకార్థము 66. ఎందుకంటే 60లో చనిపోయారు. ఇది 2026 కాబట్టి 66 సంవత్సరాల నీతిమంతుడు మనతో మాట్లాడుతూనే ఉన్నారు. అబ్రహాము విశ్వాసై బలమైన కార్యములు చేసినట్లే దైవజనుడు విశ్వాసము ద్వారానే ఇంత ఏర్పాటును లోకమునకు ఎత్తి చూపించారు. బైబిల్ మిషన్ మన మధ్య ఉంది, మన దగ్గరే ఉందని సుదర్శనరావు గారు అన్నారు. అది అందరికీ అందించాలి. అందుకే ఈ కీర్తన నాది కాదు, విశ్వాసులందరికీ చందునని రాసిన ఆ పాటలు ఏముంది మనం పాడుకున్నాము. అందరికీ కనబడి మాట్లాడుటి ఈ మిషను విశ్వాసం. ఈ పనే జరిగితే అందరూ బైబిల్ మిషన్ వారే, అందరూ బైబిల్ మిషన్లోనికి వస్తారు. ఈ పందిరిలో ఉన్న వారందరూ ఒక బైబిల్ మిషన్ వారేనా? అన్ని మిషన్ల వారు ఉన్నారు, అన్ని మతముల వారు ఉన్నారు. ఈ మరి అబ్రహాము అన్ని వంశముల వారికి ఎలాగో తండ్రిగా ఉన్నారో, దైవజనుడు దేవదాసయ్య గారు కూడా అందరికీ అలాగే తండ్రిగానే ఉన్నారు. అందుచేతనే మనము దేవుని వాక్యములకు మాట చూద్దాము. ఎఫెసీ 2:8 ఒక్కసారి చదవండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసము ద్వారా రక్షణ అనే మాటను మనం చూస్తున్నాం. అందుకే మనము మన పెద్దలు ఇచ్చినటువంటి అంశము విశ్వాస జీవితం. విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవలసిన మాటలు ఏమిటంటే, మరి రక్షణ ఒక్క క్రీస్తు ప్రభువులనే దొరుకును అని నమ్ముటియే విశ్వాసం. ఏంటి చెప్పండి? రక్షణ ఎవరి వల్ల కలుగుతుంది? ఒక క్రీస్తు వలనే కలుగుతుంది. యేసు అనగా రక్షకుడు, ఎవరినైనా రక్షిస్తాడు. అందుచేతని నామ ప్రార్థన చేయుచునండి. యేసు నామ ప్రార్థన చేయమంటే ఎందుకన్నారు? ఎందుకు ఆ ప్రార్థన చేయమన్నారు? రక్షణ ఆనందము మనం కలుగుటకే. అలాగే విశ్వాస జీవితము మరి మనం క్రీస్తును కలిగి ఉంటాను బట్టి మనము కలిగి ఉంటాం. అంతేకాక రోమా 10:17 మనము చూస్తే, కాగా వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది. ఏమి వినాలి? వినుట క్రీస్తును గూర్చిన. ఈ సభలెందుకు, ఈ మహాసభలెందుకు, ఇంత ఖర్చు ఎందుకు, ఇన్ని ఏర్పాట్లు ఎందుకంటే ప్రజలను పోగు చేసి ప్రజలకు క్రీస్తును గూర్చిన మాటలు వినిపించాలి. వినుట వల్ల ప్రజలకు విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము వలన రక్షణ దొరుకుతుంది. రక్షణ ద్వారా రాకడకు సిద్ధపడగలము. అంతేకాదు విశ్వాసము ద్వారా పోషణ కూడా యేసు ప్రభువే మనకు కలుగు చేస్తారు. అందుకే ఏలియాను ఎవరు పోషించారు? విధవరాలు పోషించిందా? కాకులు పోషించాయా? దేవదూతలు పోషించారా? అయ్యగారు రాశారు మనకు స్తుతుల్లో, ఏలియా తనకు ఆహారము తెచ్చిన కాకుల మీద ఆధారపడలేదు, కానీ వాటిని పంపిన చెప్పాలి దేవుని మీద ఆధారపడ్డారు. కనుక అబ్రహాము విధవరాల వైపు కానీ, కాకుల వైపు కానీ, దూత వైపు కానీ చూడలేదు, కానీ వాటిని పంపి ఏర్పాటు చేశారే ఏలియా పోషణ కొరకు ఆ దేవుని వైపు చూచారు. ఐగుప్తులో ఉన్న అమ్రాం, ఎకేబేతులు
తాను కనిన మోషే అహరోను మిరియామును పెంచుటకు ఎవరి వైపు చూడలేదు, ఫరో కుమార్తె వైపు ఆధారపడలేదు. వారు నిజముగా వారి ఎవరిపై ఆధారపడ్డారు అంటే దేవుని మీదనే ఆధారపడ్డారు. బైబిల్ మిషన్ వారు కూడా వారి బిడ్డల పోషణ, వారి పోషణ, మరి వారి సంఘముల పోషణ ఏదైనా సరే దేవుడే చూచుకుంటాడు అని మనం అబ్రహాము వలె ముందుకు సాగిపోవాలి. అంతేకాదు నమ్ముటే విశ్వాసము, ఆ విశ్వాస జీవితమే మనము కలిగి ఉండాలి. ఒకటి శరీర జీవితము, 2 ఆత్మీయ జీవితము, 3 మహిమా జీవితము. ఈ 3 జీవితాలు మన జీవితంలో ఉంటాయి. శరీర జీవితం 30 ఆత్మీయ జీవితం 60 మరి మహిమ జీవితము 100. అందుకే మనం పాడుకునే పాటలో యేసునామ స్మరణ చేయండి ప్రియులారా, క్రీస్తు యేసునామ స్మరణ చేయండి. యేసునామ స్మరణ వలన యేసునామ ప్రార్థన చేయండి. క్రీస్తు యేసునామ స్మరణ చేయండి, నామ ప్రార్థన చేయుచుండండి, నామ ప్రార్థన చేయుచుండండి. కాబట్టి ఆ పాటలో కిందకు వచ్చినట్లయితే మనము దేవుని పిల్లల మహిమా జీవనము ఒకటే, మందిరము, మహిమ మందిరము ఆమేనని మనం చూస్తాం. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ మాటలు మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే శరీర జీవితానికి విశ్వాస జీవితమే ఆధారం, ఆత్మీయ జీవితానికి విశ్వాస జీవితమే ఆధారము, మహిమ జీవితానికి కూడా విశ్వాస జీవితమే ఆధారం. మనము శరీరము కలిగి ఉన్నాం. శరీర జీవితము గురించి అందరూ తెలుసు, తినుట, త్రాగుట, అన్నీ సంపాదించుకుంటా. ఆత్మీయ జీవితము పాటలు, ప్రార్థన, వాక్య పఠనము, మరి దేవుని కొరకు చేయవలసిన మంచి కార్యములన్నీ చేసి ఎలాగో మహాసభలకు వచ్చి ఆత్మానుసారముగా దీవించబడుట. అంతటితో కాదు, మహిమతో పరలోకములో మహిమ మేఘమెక్కి మహిమ మేఘముచ్చుట ఎక్కుటకు వచ్చి వినమని చెప్పి మన ఆల్పోస్టుల ద్వారా మన పెద్దలు మనకు అందించిన మాట, దైవజనుడు మనకు రాసిచ్చిన మాట, ఆ మహిమ జీవితంలోనికి మహిమ మేఘము ఎక్కి వెళ్ళాలి. శరీర జీవితంలో పేతురు శ్రమపడ్డాడు, సంఘము ప్రార్థన చేసింది, దేవుడు ఫలితమిచ్చినాడు, సంఘమునకు పునాది రాయైనాడు పేతురు, నూతన సభలలో అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయనే. అందుకే అంతటి గొప్ప కార్యాలు చూచారు. పౌలు శీల చెరసాల్లో బంధించబడ్డారు, పాటలు ప్రార్థన చేసి పాటలు పాడారు, బంధకాలు విడిపోయాయి. ఇశ్రాయేలు సముద్రం దగ్గర పాడుకుంటున్న అద్దరకు చేరుకున్నారు. అలాగే మనము కూడా ఈ శరీర జీవితంలో శోధనలు ఎదుర్కొని, ఆత్మీయ జీవితంలో ఆటంకాలు దాటుకొని మహిమ జీవితంలోనికి మనందరము మనము చేరుకోవాలని మీకు నేను తెలియచేస్తున్నాను. అందుకే అబ్రహాము గారు ఒక చక్కని విశ్వాస జీవితమును చూపించిన మహా విశ్వాసులకు తండ్రి, విశ్వాస వీరుడిగా ఉన్నారు. అంతేకాదు మన ఆత్మీయ తండ్రి దేవదాసయ్య గారు నిలవ సొమ్ము నీరుకు రాబడి ఏమీ లేదు, కానీ తన సహాయము, జన సహాయము, అయ్యగారికి బైబిల్ స్థాపనలో ఏమీ లేకపోయినా, జలము లేదు, ఫలము లేదు, ధనము లేదని అయ్యగారు అన్నప్పుడు అన్నీ నేనే చూచుకుంటాను, యువరాజు వలె బయటకు రమ్మన్నప్పుడు అయ్యగారు వచ్చి వేశారు. కాబట్టి ఈవేళ బైబిల్ మిషన్లకు ఏమి కావాలో, ఎవరు కావాలో, ఏమి అవసరమో అన్నీ దేవుడే చూసుకుంటున్నాడు. అందుకే డాక్టర్ మార్టిన్ లోథర్ గారు కూడా నీతిమంతుల విశ్వాస మూలముగా జీవించనని మాటను ఆధారము చేసుకుని ఆ ఒంటరి వారు ఎంత గొప్ప కార్యము చేసి మతోద్ధారకుడై, దిద్దుబాటుదారుడై, సంఘ సంస్కర్తలుగా సంఘ మహిమను, దేవుని మహిమను, బైబిల్ తీసి బైబిల్ మహిమను లోకమును ఎలాగూ డాక్టర్ మార్టిన్ లోథర్ గారు తన విశ్వాస జీవితం ద్వారా చూపించారు.
అలాగే అనాథ పిల్లలను ఆశ్రయించినటువంటి మరి డాక్టర్ జార్జి ముల్లర్ గారు కూడా తన చరిత్ర మనం చూసినప్పుడు అతడు ఒక అనాథయుండి 2000 మంది అనాథి పిల్లలను అనుదినము పోషించేవాడుగా, విద్యను చెప్పించేవాడుగా, వైద్యము జరిగించేవాడుగా, వారి భావి భవిష్యత్తు కాలం కొరకు విశ్వాస జీవితమును వారికి నేర్పినవాడుగా జార్జి ముల్లర్ గారిని చూస్తున్నాం. లోకమంతటి క్రైస్తవ సంఘానికి విశ్వాసం అంటే ఇదని చూపించిన డాక్టర్ మార్టిన్ లూథర్ గారి యొక్క వాక్యాన్ని బట్టి, ఆయన చరిత్రను బట్టి ఆయన విశ్వాస జీవితాన్ని మనం చూస్తున్నాం. మన బైబిల్ మిషన్ అధ్యక్షులు లేక మన డాక్టర్ మరి పి సజీవరామయ్య గారి యొక్క విశ్వాసము, అలాగే మన అధికారుల విశ్వాసము, మన ఆత్మీయ తండ్రి గారి దేవదాసయ్య గారి విశ్వాసము మన ఎదుట ఉంచి ఉన్నారు. కాబట్టి ఈ విశ్వాస జీవితములోనికి మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించి మహిమ మేఘమెక్కించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, నీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా కొరకు మీరు ఏ జీవితం ఈ లోకములో జీవించారో యేసు ప్రభువా, తండ్రిని ఆనుకుని, తండ్రి రొమ్మున ఆనుకొని జీవించిన మీ జీవితం, యేసు ప్రభువా నీ రొమ్మున ఆనుకొని జీవించిన మా ఆత్మీయ తండ్రి దేవదాసయ్య గారి జీవితము, అలాగే నీ రొమ్మున ఆనుకుని తండ్రి ఎలాగొని జీవించారో భక్తులైన వారందరూ కూడా నీ మీద ఆనుకుని, ఈ బైబిల్ మిషన్ వారందరూ, ఈ మహాసభలకు వచ్చిన వారందరూ కూడా నీ మీద ఆనుకుని విశ్వాస జీవితములో గొప్ప జీవితాన్ని జీవించుటకై మాకు మాదిరి ఉంచినందుకు నీకు వందనములు. ఈ 88వ బైబిల్ మిషన్ మహాసభలలో మాతో మీరు ఉన్నందుకు, మా తండ్రి గారిని ఉంచినందుకు, లక్షలాది మంది ప్రజలకు కావలసిన వాక్యాహారం శరీరం అందించినందుకు వందనాలు. మహిమ జీవితమునకు మమ్మను మార్చి మేఘమెక్కించమని త్వరగా వస్తున్న యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ మంచి అవకాశం కలిగించిన మరి విశ్వాస జీవితం అనే అంశము నాకు ఇచ్చిన ప్రెసిడెంట్ అయ్య గారికి, అధికారులకు నా నిండు హృదయపూర్వక మరణాత. మహిమాతోడా కప్పివేయు మహిమా కొరకు సిద్ధపరచు మహిమా జీవు